ఎడ్యుకేషన్ కదా చెప్తున్నారు, ఎడ్యుకేట్ చేయడానికి కదా. మరి ఇక్కడ మాల్తా ఆపినప్పుడు మీరు స్టార్స్ ఎలా చేస్తున్నారు? ఒక్కటే ఆన్సర్. స్కూల్లో స్టార్స్ ఎలా చేస్తారు? మీ స్కూల్లో పక్కా రిలీజియన్ చూస్తారు. నేను చెప్తాను, టీచర్లు కూడా జాయిన్ అవ్వకుండా మేమే చేసుకుంటాం. ప్రతి దగ్గర దాంట్లో అడ్మిషన్ కట్టించినప్పుడు చెప్పండి. ఇక్కడ మాల్ వేసుకునే పర్మిషన్ లేదు స్కూల్ అని మీరు అడ్మిషన్ కట్టించేటప్పుడు చెప్పండి, సరిపోతే వద్దు గొడవలు వద్దు. ఓపెన్గా చెప్పండి, తప్పేలేదు. మీ ప్రకారం మీరు ఎలా అనుకున్నప్పుడు మీరు రూల్స్ అంటారు కదా, రూల్స్ చెప్పండి. ఈసారి అయితే మేము ఒప్పుకోము. రూల్స్ అని చెప్పారు కదా మీరు. అన్ని క్రిస్మస్ ఓకే. మళ్ళీ మీరు అన్నట్టు సిబిఎస్ఈలోనే మాట్లాడదాం. సిబిఎస్ఈలో క్రిస్మస్ 10 రోజులు పెట్టాలనుందా? ఎన్ని రోజులు ఉందండి? సెంట్రల్కి ఎన్ని రోజులు చెప్పండి. మీరు దాన్ని అడిగిందని సమాధానం చెప్పండి. మీరు సిబిఎస్ఈ పరంగానే చెప్పారు కదా, సంబంధం లేదు కదా. మరి 10 రోజులు ఎందుకు ఇస్తున్నారు? ఉంటాయి కదా, మీ దగ్గర ఉంటాయి కదా. మీ దగ్గర ఉంటాయి కదా. ముస్లిమ్స్ వేరే రకంగా రావచ్చు, మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకొని రావాలంటే ఏ రకమైన ప్రొసీజర్ ఉందో ఒకసారి వాళ్ళు చెప్పండి. ప్రొసీజర్ చెప్తారు. చెప్పేది
గా మాట్లాడి మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలని అలా వదిలేస్తే మేము ఏం చేసుకోవాలో చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏంటంటే మీరు టీ ఆశ్రిత అండి, 4th క్లాస్ 4th C అండి. 4th C చదువుతుంటే మాది చేరపాలెం నుంచి వచ్చి మామూలుగా వ్యాను మామూలుగా డ్రైవర్ని అడిగితే వచ్చి ఒకసారి పర్మిషన్ తీసుకోమన్నారండి. పర్మిషన్ తీసుకోమంటే సర్లేండి మీరు తీసుకుపోండి, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నారండి. వచ్చిన తర్వాత లెటర్ రాసుకొచ్చానండి ఇంటికి నుంచి. లెటర్ రాసుకొచ్చి ఇలాగ పాపకి పర్మిషన్ ఇవ్వండి, కొద్ది మాల మొక్కుందని చిన్నప్పటి నుంచి అంటే ఇలాగ మేము ఇవ్వండి, పర్మిషన్ అయితే డ్రెస్ కోడ్కి ఇవ్వండి, మీరు డ్రెస్ వేసుకొస్తానే ఎలా చేస్తామో లేదా ఎలా చేయండి, లేదంటే కనుక తీసుకుపోండి అన్నారండి. అలా కాదు మేడం, కొద్ది రిక్వెస్ట్ మేడం, ఎప్పటి నుంచో ముక్కునిపోయిందని నేను మళ్ళీ తర్వాత కుదరదంటని అని చెప్తే ముందేమో ఎగ్జామ్స్కి ఎలా చేస్తాం, స్కూల్కి అయితే ఎలా చేయను అన్నారండి. స్కూల్కి అదేంటి మేడం, స్కూల్కి ఎలా చేయబోతాం ఏంటండి, పాప క్యారేజ్ ఏ ఇబ్బంది ఉండదండి, పాపకి రెగ్యులర్ టైమింగ్స్కి వస్తామండి, మీ పాప సెపరేట్గా ట్యూషన్ అది ఇచ్చి సెపరేట్గా క్లాసులు అవి పెడతామండి, అందరితో రాయడం కుదరదండి, నాట్ అలౌడ్ అని డ్రెస్ కోడ్ లేదండి మా స్కూల్కి అని చెప్పారండి. స్కూల్ పంపించారు, స్కూల్ పంపించాలండి. 8:30కి వచ్చాడు, 8:30 నుంచి మమ్మల్ని ఎక్కడ వెయిట్ చేయించారండి. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ అలా చేయలేదండి, చాలా ఇబ్బంది పెట్టేసారండి లోపల. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.